హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ డివిజన్కి సంబంధించి. సో ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసిన ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అనేవి టెంపరీ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. ఇవి సాఫ్ట్వేర్ జాబ్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే మనము బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 55% తోటి జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బెంగళూరు, ఢిల్లీ, గజియాబాద్, వైజాగ్, ముంబై, ఇండోర్, కోల్కతా, కొచ్చిలో మనకి పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ మనకి 30,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. సెకండ్ ఇయర్ 35,000, థర్డ్ ఇయర్ 40,000 వరకు మనకైతే ఇక్కడ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. టోటల్ 47 వేకెన్సీస్ అనేవి మనకు ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏ స్ట్రీమ్స్కి ఎలిజిబిలిటీ ఉందో నేను ఫర్దర్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 28 years ఫ్రెండ్స్. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనము కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ మోడ్ మనం గమనించినట్లయితే వాకిన్ మోడ్లో మనకైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఈ జాబ్స్కి మనకైతే ఇక్కడ ముందుగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్గా చెప్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ముందుగా క్యాండిడేట్స్ని 2 years వరకు ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1 year వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 12,000 రూపీస్ శాలరీకి అడిషనల్గా పర్ ఇయర్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ అలానే అదర్ అలవెన్సెస్ కింద. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ జాబ్కి మనము ఫీజు అనేది పే చేయాలి 177 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఎస్బీఐ కలెక్ట్ ద్వారాగా మనమైతే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లికేషన్ లింక్ అండ్ అలానే ఫీజ్ పేమెంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారాగా మీరు ఫీజ్ పే చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 7th of March 2024 ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అప్లై చేసేటప్పుడు మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి లిస్ట్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకొని. అండ్ ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మన కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1st of February 2020 తర్వాత మనకి ఇష్యూ చేసినవి అయి ఉండాలి. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 7th of March 2024 ఫ్రెండ్స్. ఆన్లైన్ మోడ్లోనే ఫీజ్ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో డిస్క్రిప్షన్ని చెక్ చేయడం మర్చిపోవద్దు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.